మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. దాని కారణంగా అనేక రకాలుగా అనారోగ్యాలకు గురవుతున్నారు. అలాంటి సమస్య ఏది ఉందో ఊబకాయము, లావు కావడము, శరీరం పెరిగిపోవడము, అంటే ఒక రకంగా లావు కావడం, ఈ సమస్య ఏది ఉందో ఈ సమస్య కారణంగా శరీరంలోని వివిధ భాగాల మీద దాని యొక్క ప్రభావం పడడము, ఆ ఆర్గాన్లకు డిస్టర్బెన్స్ కలగడము, ఈ సమస్య ఏదో అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఈ ఊబకాయము, లావు అవడము ఇట్లాంటి సమస్యని మనం తొలగించుకోవాలంటే చాలా సింపుల్. ఇది చాలా సులువైంది. అసలు ఇది సమస్యే కాదు. ఎందుకంటే మనం ఏ విధంగా లావైనము, దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలనేది మనకి అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే లావు అవ్వడం అనేది కేవలం ఒకే రోజుతో పెరిగిపోయినటువంటి విషయం కాదు. కాబట్టి దీన్ని మనం అందరం గ్రహించాలి. లావు అవడం అనేది కొన్ని సంవత్సరాలుగా మన యొక్క జీవన విధానంలో, జీవన గమనంలో వచ్చినటువంటి మార్పే మనల్ని లావుగా తయారు చేసింది. కాబట్టి ఆ లావు కావడానికి ఏవేవైతే అంశాలు ఉన్నాయో, ఏవేవైతే కారణాలు ఉన్నాయో అట్లాంటి కారణాలని మనం ఇంటర్నల్గా, అంటే మనది మనం అన్వేషించుకొని దాని నుంచి రెక్టిఫై చేసుకుంటే మనం నాజుగ్గా తయారవచ్చు, అనారోగ్యాల నుంచి తగ్గించుకోవచ్చు. దీనికోసం మనం చిన్న చిన్న టిప్స్ చెప్తాను నేను. వీటిని పాటించినట్టయితే చాలా సులువుగా మనం లావు నుంచి సన్నగా అవడము, స్లిమ్గా, ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. దీనికి ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే మన బద్ధకాన్ని వదిలించుకోవాలండి. మనం బద్ధకాన్ని వదిలించుకుంటే మనం సహజంగా మనకు అనిపిస్తుంటుంది, లావు అయిన కారణంగా నేను యోగా చేస్తాను, నేను వ్యాయామం చేస్తాను, నేను వాకింగ్ చేస్తాను, నేను సైక్లింగ్ చేస్తాను, ఇట్లాంటి ఆలోచనలు అన్నీ వస్తుంటాయి. కానీ ఈ ఆలోచనలన్నింటినీ ఏమవుతాయంటే ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి, ఇట్లా అంటే ఏదో చిన్న చిన్న కారణాల వల్ల వాటిని మనం స్కిప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్కిప్ ఏదైతే ఈ బద్ధకానికి సంకేతం. కాబట్టి ఈ బద్ధకాన్ని ముందు మనం వదిలిస్తే సగం లావుని తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రధానంగా ఇవాళ నేను వాకింగ్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి, ఉదయమే లేచి గ్రౌండ్కి వెళ్ళండి. మీకు వాకింగ్ ఎంత సాధ్యమైతే అంత చేయండి. లేదు, ఆ గ్రౌండ్లో కనీసం కూర్చొని రండి, వాకింగ్ చేసే వాళ్ళని చూసి రండి. రేపటికి మీకు ఇన్స్పిరేషన్ దొరుకుతుంది దాంట్లో. కాబట్టి ఈ ఇన్స్పిరేషన్ని మీరు పొందినట్టయితే మీ జీవన క్రియలో మార్పులు వస్తాయి. మీరు నిరంతరంగా వాకింగ్కి అలవాటు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మారాలి, నేను సన్నబడాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అనే ఏదైతే సంకల్పం చేస్తారో ఆ మీ సంకల్పం బలంగా ఉన్నప్పుడు ఈ చిన్న ప్రక్రియ, అంటే బద్ధకాన్ని వదిలించుకొని మీరు ఒక అడుగు ముందరికేసిన అనుకోండి, ఆటోమేటిక్గా మీరు సగం మీ లావుని, అనారోగ్యాన్ని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ మొదటి అడుగుతో మీరు ఏదైతే సంకల్పం చేశారో ఈ సంకల్పాన్ని మీరు ఈ మొదటి అడుగుతో ప్రారంభించండి. ఇవాళే అనుకోండి, ఇవాళే బయలుదేరండి. రేపు అనే మాటకి అసలు నా డిక్షనరీలో ఆ పదమే లేదు అని అనుకోండి, ఎందుకు సాధ్యం కాదు? కాబట్టి ఈ బద్ధకాన్ని వదిలేసినట్టయితే ఇది మొదటి పాయింట్గా మీరు స్వీకరించండి. మీరు బద్ధకాన్ని వదిలేయండి. మీకు వాకింగ్ ఇష్టమా, వాకింగ్ చేయండి. సైక్లింగ్ ఇష్టమా, సైక్లింగ్ చేయండి. లేదు, నేను స్విమ్మింగ్ చేస్తాను, ఈత కొడతాను, సరే ఈత కొట్టండి. మీరు ఏదైనా సరే మీరు చేయండి. అనుకున్నదే తడవుగా అదే రోజు ప్రారంభం చేయండి. మీరు సగం మీ జీవితంలో ఇది గెలిచినట్టే. దీంతో పాటు ఇంకా చిన్న చిన్న విషయాలు ఉంటాయి, వాటిని కూడా మనం చర్చించుకుందాం. ఒకవేళ మనం నడకనే ప్రారంభించాం అనుకోండి, నడక చేస్తున్నాం. ఈ నడకలో మనం మామూలుగా సెల్ ఫోన్ వింటూనో, లేకుంటే ఇంకో పాటలు వింటూనో, మిత్రులతో మాట్లాడుతూనో వాకింగ్ చేయడం కాకుండా వాకింగ్ మీదే శ్రద్ధ పెడదాం. అంటే మనం ఏదైతే ఇక్కడికి మన లావుని తగ్గించుకోవడానికి, మన ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి వచ్చినామో దాని మీద శ్రద్ధ పెడదాం. శ్రద్ధ పెట్టేసి మనం నడకని సాధ్యమైనంత వరకు వేగంగా నడుస్తూ ముందరికెళ్దాం. అట్లా ముందరికెళ్ళినట్టయితే మన శరీరం అలసిపోవాలి. అంటే శరీరంలో శ్రమతత్వం లేని కారణంగానే ఊబకాయం వచ్చిన విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఈ లావు అనేది ఏదైతుందో శరీరంలో శ్రమతత్వం లేని కారణంగా, అంటే మన శరీరం అలసిపోయే విధంగా మీరు వాకింగ్ చేయండి. అంటే ఇది వెరీ నెక్స్ట్ డే, అంటే మీరు ప్రారంభించిన మొదటి రోజే కాదండి, నిదానంగా మెల్లమెల్లగా నడవండి. ఆ తర్వాత ఒక 15-20 రోజులు మీకు వాకింగ్ అలవాటు అయింది అన్న తర్వాత మీరు వాకింగ్లో వేగాన్ని పెంచండి. అప్పుడు చెమటతో తడిసిపోవాలి మీ శరీరం. అప్పుడు స్టార్ట్ అవుతుంది మీలో సన్నబడము, లేకుంటే మీ జీవన క్రియలో మార్పు రావడము, మీ డైజెస్టివ్ సిస్టంలో మార్పు రావడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి దాన్ని మీరు గమనించిన తర్వాత
మనకి ఏదైతే పూర్వీకులు చెప్తుంటారు అతి సర్వత్రా వర్జేయత్ అని. అంటే అతి అనేది అన్నింట్లోనూ మంచిది కాదు. కాబట్టి ఈ వ్యాయామంతో పాటు మనం తినే ఆహార పదార్థాల మీద మన కంట్రోలింగ్ ఉండాలి. మనం భోజనానికి కూర్చునే ముందర రకరకాల పదార్థాలు పెడుతుంటారు. ఆ పదార్థాల్లో మనకి ఇష్టం ఉంది కదా అని చెప్పేసి ఇంకొక ముద్ద ఎక్కువ తినే ప్రయత్నం చేస్తుంటాం. కానీ ఇట్లాంటి దాన్ని మనం అవాయిడ్ చేయగలగాలి. అవాయిడ్ చేసినట్టయితే మన శరీరానికి ఎంత అవసరమో అంతే తినాలి. దీంతో పాటు మనం సన్నబడాలి అంటే మనం ఖచ్చితంగా మనం తీసుకునే ఆహారాన్ని బాగా నమిలి తినాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎంత నమలాలో, ఫర్ సపోజ్ చెప్తాను, ఒక మిరపకాయని కనుక మనం నోట్లో వేసుకొని నములుతుంటే ఆ మిరపకాయ కూడా మన లాలాజలంతో కలిసి తీయగా వస్తుంది చూడండి. అక్కడ దాకా మనం నమలగలగాలి. అంటే ఒక ఆహారపు ముద్దని మనం నోట్లో వేసుకుంటే ఆ ఆహారం నమిలి మన లాలాజలంతో సగం జీర్ణమై మన దేహంలో కలిసిపోతే మిగిలిన పచనమైన ఆహారం జీర్ణక్రియ ద్వారా అది మన శరీరానికి శక్తినిస్తుంది. అంటే అట్లా నమలడం ద్వారా, ఎక్కువసేపు నమలడం ద్వారా, కనీసం ఒక 30-35 సార్లు నమలడం ద్వారా మన శరీరానికి ఎంత అవసరమో అంతే ఆహారాన్ని మనం స్వీకరించేలాగా మన జీర్ణాశయం తయారవుతుందండి. కాబట్టి ఆహారాన్ని నమిలి తీసుకోవడం ఇది చేసినట్టయితే మనం బరువు తగ్గడం విషయంలో ఇంకొక అడుగు ముందరికి వేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి తినే పదార్థాల మీద మనకి కంట్రోలింగ్ ఉండాలి. అట్లాగే నమిలి తినడం ద్వారా చేయాలి. దీంతో పాటు మన ఆహార విషయాల్లో మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆహారంగా, అంటే ఇదేదో టేస్టీగా ఉంది, ఇదేదో గమ్మత్తుగా ఉంది, లేకుంటే ఇదేదో తినాలనిపిస్తుంది, ఇట్లా కాకుండా ఆహారం అనేది మనకి ఔషధంలాగా ఉపయోగపడాలి. అంటే మనం ఆ ఔషధాన్ని ఆహారంగా తీసుకోవద్దు, తీసుకున్న ఆహారం మనకు ఔషధంలాగా ఉపయోగపడాలి. అంటే మన దేహానికి మనకి ఎంత ఆహారం అవసరమో అంతే క్వాంటిటీ, అంటే అది మనకి ఉపయోగపడాలి. ఆ ఔషధంలాగా మన జీర్ణక్రియకి, మన యొక్క జీవన విధానానికి, మన యొక్క జీవన గమనానికి అది ఉపయోగపడలేగా ఆహారాన్ని ఔషధంగా స్వీకరించినట్టయితే మనకు ఎంత అవసరమో అంతే తీసుకుంటాం. కాబట్టి దానివల్ల కూడా మనం సన్నగా అవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఈ తినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో మనకి చెప్తుంటారు, ఏకభుక్తం మహాయోగి, ద్విభుక్తం మహాభోగి, త్రైభుక్తం మహారోగి అంటారు. అంటే 3 సార్లు తినేవాడు రోగాల్ని ఆహ్వానించినట్టే శరీరంలోకి. కాబట్టి 2 సార్లు తినేవాడు ఏదైతే ఉందో సుఖ భోగలాలసత్వాన్ని ఆస్వాదించిన వాళ్ళు. కాబట్టి ఋషులు, మునులు, యోగులు, తపస్సు చేసే వాళ్ళందరూ ఒకేసారి ఆహారాన్ని తీసుకుంటారు. కాబట్టి మనం సుఖంగా, ఆరోగ్యంగా, ఆనందంగా సుఖభోగాలను అనుభవించాలి. కాబట్టి 2 సార్లు తిందాం. కానీ ఆహారం తీసుకునేటప్పుడు ఏదైతే తీసుకుంటున్నామో క్వాంటిటీ, మనకి సరిపోయినంత ఆహారాన్ని, అంటే సరైనటువంటి సమృద్ధిగా ఉండే, సరైన పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకుందాం. ఆ ఆహారాన్ని నమిలి తీసుకోవడం ద్వారా, అది 2 సార్లు మాత్రమే తీసుకోవడం ద్వారా మన శరీరానికి జీర్ణక్రియ మీద ఎట్లాంటి భారం పడకుండా మన ఆరోగ్యం, అంటే మన లైఫ్ స్పాన్ ఎక్స్పాండ్ అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి మనం తినే ఆహారం 2 పూటలు తింటూ మధ్యలో అనేక రకాలైనటువంటి ఆహారాలు తీసుకున్నట్టయితే ఇన్సులిన్ మీద ప్రభావం చూపించడము, జీర్ణాశయం మీద ప్రభావం చూపించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి తినే ఆహారాన్ని 2 సార్లు తీసుకుందాం. తినడానికి మధ్యలో గ్యాప్ కనీసం ఒక 6 గంటల నుంచి 7 గంటల గ్యాప్ అట్లా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇస్తే జీర్ణక్రియ తనని తాను కంట్రోల్ చేసుకుని, అంటే జీర్ణ రసాలు ఊరడము, లేకుంటే ఇంకా శరీరం లోపల జరిగేటువంటి అనేక రకాలైనటువంటి విషయాల్ని తనకు తాను సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక పని చేయాలండి. దీంతో పాటు మనం తీసుకునేటువంటి ఆహారంతో పాటు మనకి, అంటే భూమి మీద మొత్తం ఆవరించి ఉన్న ప్రదేశాల్లో దాదాపు 60-70% వాటర్ ఉంటుంది. అట్లాగే మన శరీరంలో కూడా అంత పర్సెంట్, 60-70% వాటర్ మన శరీరంలో ఉండాలి. అంటే కనీసం 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కనీసం 4-6 లీటర్ల నీళ్లు తాగగలగాలి. ఇట్లా తాగినట్టయితే శరీరం లోపల ఉండేటువంటి అనేక రకాలైన టాక్సిన్స్ని, అంటే మన శరీరానికి అవసరం లేని పదార్థాలు, విష పదార్థాలన్నింటినీ మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. కాబట్టి మన శరీరము శుభ్రంగా ఉండడానికి స్నానం చేస్తున్నాం. అదే లోపల శుభ్రంగా ఉండాలంటే ఖచ్చితంగా నీళ్ళు తాగాల్సిందే. కాబట్టి 4-6 లీటర్స్ మనం నీళ్ళు తాగినట్టయితే మనం బయట ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంటున్నామో శరీరం లోపలి భాగం కూడా అట్లాగే శుభ్రం అవుతుంది. కాబట్టి కనీసం 6 లీటర్లు. ఈ 6 లీటర్లో ఉదయం లేవగానే 1 లీటర్ నీళ్ళు తాగినట్టయితే శరీరానికి, అంటే రాత్రి నుంచి పేరుకుపోయినటువంటి అనేక రకాల టాక్సిన్స్ అవన్నీ బయటకు వెళ్ళిపోయి
ఆ నీళ్లు కూడా గోరువెచ్చటి నీళ్ళు తాగే ప్రయత్నం చేయండి. ఈ గోరువెచ్చటి నీళ్లు ఉదయం పూట తాగినట్టయితే శరీరానికి అవసరం లేని అనవసర కొవ్వులు, అట్లాగే శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ అన్ని తగ్గిపోయి ఇది మన బరువుని నియంత్రించడంలో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి బరువును నియంత్రించడంలో మన జీర్ణాశయంలో నీళ్లు ఉన్న కారణంగా మనం ఆహార పదార్థాన్ని తక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆహార పదార్థాలు తక్కువ తీసుకోవాలనుకున్నప్పుడు, అంటే మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం 4 to 6 లీటర్స్ నీళ్లు తాగుదాం. అది నీళ్లు తాగడం కూడా భోజనానికి అరగంట ముందు తాగాలి, భోజనం తర్వాత 2 గంటల తర్వాత తాగాలి. ఆ మిగిలిన సమయంలో కొన్ని అట్లా తీసుకుంటూ కనీసం రోజు మొత్తంలో 6 లీటర్లు నీళ్లు తాగినట్టయితే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అట్లాగే మనం ఈ ఏదైతే ఒబేసిటీ, లావు అనేటువంటి ఈ దీని నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 విషయాల్ని మనంలో ఆహారం విషయంలో జాగ్రత్త పడడము, నడక లేదా స్విమ్మింగ్, వాకింగ్ చేయడము, నీళ్లు తాగడము, ఈ 3 విషయాల మీద కనుక మనం శ్రద్ధ పెట్టినట్టయితే కనీసం 100 రోజులు అంటే 3 to 4 months లోపల మనం సన్నబడడానికి అవకాశం ఉంటుంది. ఈ సన్నబడడం ద్వారా అంటే మన లావుని తగ్గించుకోవడం ద్వారా మనం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఒక స్లిమ్, అంటే ర్యాంప్ వ్యాక్ చేస్తుంటారు కదా మోడల్స్, అట్లా మోడల్గా మనం తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 విషయాల మీద మీరు శ్రద్ధ పెట్టండి. ఆల్ ద బెస్ట్.